ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభములు. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. ఫలితాల కంటే గొప్పది అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. కీర్తన 84వ కీర్తన 2వ వచనములో, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ ప్రార్థన దినము అది. ఆ రోజు జాతీయ టెలివిజన్ కార్యక్రమంలో ఒక క్రైస్తవ నాయకుడిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. వచ్చిన అతిథి తడబట్టినట్లు చేయగల ప్రశ్నలు అడగాలని భేటీ చేసే వ్యక్తి దేశంలో క్షీణించిపోతున్న నీతి సంఘటన స్థితిని గుర్తు చేస్తూ, గత సంవత్సరంలో చేసిన ప్రార్థన ప్రభు వినలేదని అర్థమా అని ప్రశ్నించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, లేదు, అతడు చలోచనగా జవాబిచ్చాడు. దేవుడు సర్వోన్నతుడు. ఆయన ఎట్లా ఎప్పుడు పని చేస్తాడో, తన పనిని ఎప్పుడైతే కొనసాగిస్తాడో అనే విషయాన్ని నువ్వు అంగీకరించవలసిందే. అది ఎంత వాస్తవమైన సంగతి. అనేక మంది ప్రజలు ప్రార్థన అంటే అడిగి పొందుట మాత్రమే అని తలంచుచున్నారు. కానీ అది ఫలితము కంటే గొప్పది. అది బాంధవ్యమును గురించినది. దేవునితో ఒక బలమైన సంబంధమును కొనసాగించుటకై మనం తప్పగా ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ప్రేమించి అత్యంత సన్నిహితంగా ఉండాలని కోరుకునే వ్యక్తితో చేసే సంభాషణయే ప్రార్థన. మన పరలోకపు తండ్రితో మనం కొనసాగించే పరస్పర సంబంధమే ప్రార్థన. 84వ కీర్తన రచయిత దేవునికి సన్నిహితంగా ఉండడానికి ఎంతో ఆకాంక్షిస్తూ, గమనించండి, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి అని వచనము 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రార్థించినప్పుడు మనం ప్రభువునకు మధ్య అభివృద్ధి చెందే ఎదుగుచున్న బాంధవ్యమే మనము భాగ్యవంతులుగా చేస్తుంది. ప్రార్థన సంక్షిప్తమైనది. దేవుని బిడ్డలమైన మనము ప్రార్థనలో ఆయన సమీపించుటకు వచ్చినప్పుడు ఆయన మనం సమీపమునకు వస్తాడనే గొప్ప సత్యాన్ని మర్చిపోకూడదు. ప్రతి దినము ఒక ప్రార్థన దినముగా చేసుకున్నట్టుకు మనకు కావలసిన ప్రేరణే ఇది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రార్థన బ్రతికిస్తూ ఉంది. ప్రార్థన మనను ఆశీర్వదిస్తూ ఉంది. ప్రార్థన ఎంతో విలువైనది. అది మనల్ని స్వస్థపరుస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబం కొరకు, మీ కొరకు ప్రార్థన చేసి స్వస్థత ఆశీర్వాదములు పొందుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారా? ఇష్టపడుతున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ఒక ప్రాముఖ్యమైన విలువైన మాట మనం చూద్దాం. ఉత్తమమైన మన మిత్రునితో మాట్లాడుటే ప్రార్థన. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాల తండ్రి, గడిచిన కాలం అంతా కూడా నీ కృపలో నీ కాపుదల్లో మమ్మల్ని నడిపించావు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. గడుస్తున్న దినాలు బహు ఘోరముగా ఉంటున్నాయి ప్రభువా. ఒక పక్క వరదలు, ఒక పక్క బలహీనతలు, జ్వరాలతో అనేక మంది బిడ్డలు బాధపడుతున్నారు తండ్రి. ఓ మా దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో తండ్రి, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ప్రభువా, ఎవరైతే ఈ ఉదయాన్ని నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి ప్రతి పరిస్థితిని ప్రభువా మార్చండి తండ్రి. వారి ఉద్దేశాల్లో ప్రభువా నీ గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ దీనదాసుడు ఎన్నికలేని వాడిని ప్రార్థిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మదేవా మీరే కార్యాలు జరిగించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. మా షారోన్ లోదన సంఘ విశ్వాసులను ప్రభా, ఈ ఉదయకాలపు సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించి ఆశీర్వదించండి. విదేశాల్లో ఉంటున్న బిడ్డలను కూడా దీవించమని
నీ కృపచాటున భద్రపరచమని, మీరే తోడే ఉండమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రవచ్చి పర్యంతరము ప్రార్థిస్తున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.